ఫైనలీ టెస్లా వాళ్ళు కొత్త కార్స్ అయితే ఇండియాలో రిలీజ్ చేశారు. వాటి ధరలేంటి, అదే ప్రైస్ లో ఉంటున్న ఇతర కార్లు ఏంటి అనేది మాట్లాడుకుంటూ, యూజువల్లీ టెస్లా వాళ్ళు ఇండియాలో కార్లు రిలీజ్ చేస్తున్నారంటే మన ఆటో స్టాక్స్ అన్ని పడాలా, కానీ ఇవాళ ఆటో సెక్టారే స్ట్రాంగ్ గా పెరిగింది. M&M కానీ టాటా కానీ ఎక్కడ ఈ టెస్లా కార్ల కారణంగా ఇంపాక్ట్ అవ్వలేదు. ఇది ఎందుకో మాట్లాడుకుందాం. రష్యా మీద ఆల్రెడీ వేస్తున్న 10% టారిఫ్ కంటే అడిషనల్ గా 100% టారిఫ్ వేస్తున్నాననేలా, నేను చెప్పిన మాట వినకపోతే, యుక్రెయిన్ తో గొడవ ఆపకపోతే 100% టారిఫ్ ఫేస్ చేయాలనేలా ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తూనే కంప్లీట్ యూటర్న్ తీసుకుంటూ క్లియర్ గా యుక్రెయిన్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మిలిటరీ పరంగా కూడా హెల్ప్ చేస్తారని ట్రంప్ డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పెండింగ్ లో ఉందా, 4 days మీటింగ్ అయితే ప్రెసెంట్ జరుగుతుంది. ఈ థర్స్డే అది ఎండ్ అవుతుంది. 20% కి బిలో ఏ మాత్రం మనం టారిఫ్ ని ఫైనల్ చేసుకోగలిగినా గుడ్ న్యూస్ అవ్వాలి. అండ్ యుఎస్ కూడా 20% కంటే బిలోనే ఇండియా టారిఫ్ చూస్తుందనేలా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ కమింగ్ టైమ్స్ లో ఏ మార్కెట్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టి మార్కెట్ ని మనం ఎలా గమనించాలి, గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 317 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,571 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 113 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,196 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 241 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,007 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీలో టాప్ 2 గెయినర్స్ మనకి ఆటో సైడ్ నుంచే ఉంటాయి. టెస్లా వాళ్ళు కార్లు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఆటో సెక్టర్ పెయిన్ కి వెళ్ళలేదు, ఆర్ పడలేదు, ఎందుకు పెరిగింది అన్నది మార్కెట్ అనాలిసిస్ ఎండ్ అయ్యాక సెపరేట్ టాపిక్ లో డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ కాంపిటీషన్ లో ఉంటున్న కార్లు ఏంటి, వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న అడ్వాంటేజెస్ అండ్ మన ఇండియన్ కార్ మేకర్స్ రిలేటెడ్ గా ఉంటున్న అడ్వాంటేజ్, వీటిని సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రష్యా రిలేటెడ్ గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న 100% యూటర్న్ గురించి మాట్లాడుకోవాలి. తను ప్రెసిడెంట్ అయ్యాక రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ రిలేషన్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ ఒక టైంలో యుక్రెయిన్ తో కంప్లీట్ గా గొడవకు దిగేందుకు కూడా ప్రయత్నించారు. ఇప్పుడు అది మొత్తం మారిపోయి యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ, యుక్రెయిన్ తో గొడవ ఆపకపోతే 100% టారిఫ్ వేసిన టారిఫ్ల మీద ఇంకో 100% టారిఫ్లను వేస్తాను అనే స్టేట్మెంట్స్ చేస్తూ మిలిటరీ సపోర్ట్ యుక్రెయిన్ కి కావాలి, నేను సపోర్ట్ చేస్తాననేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అగైన్ యుఎస్ ట్రంప్ ప్రెసిడెన్సీకి ముందు ఏ సైడ్ అయితే ఉందో యుక్రెయిన్ సైడ్ ఉండేది, ట్రంప్ ప్రెసిడెన్సీ తర్వాత రష్యా సైడ్ కి మారినట్టు కనిపించింది. కానీ మళ్ళీ అగైన్ ఇప్పుడు యుక్రెయిన్ సైడ్ కే సపోర్ట్ మొత్తం యుఎస్ సైడ్ నుంచి ఉన్నది షిఫ్ట్ అవుతూ ఉంది. అండ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, నేను అందరి మీద టారిఫ్లు వేశాను కరెక్టే, కానీ నేను ఓపెన్ గా ఉన్నాను వాళ్ళతో మాట్లాడడానికి, పర్టికులర్ గా యూరోపియన్ యూనియన్ తో కూడా మాట్లాడి వాళ్ళ మీద వేసిన ట్యాక్స్ లను తగ్గించడానికి ఆర్ వాళ్ళతో డిస్కషన్స్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాననేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. నేను వేశానని కంగారు పడకండి, నా దగ్గరికి రండి, మాట్లాడండి, మనం తగ్గించుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం అనే స్టేట్మెంట్స్ ఎలాంటివంటే, తను వేసిన ఏ టారిఫ్ కూడా అమలు అవ్వదు, ఈ లోపే వాళ్ళు సెటిల్ చేసుకుంటారని ఒక ఇండికేషన్స్ ని మార్కెట్ లోకి ఇస్తుంది. అండ్ అది మార్కెట్స్ పరంగా మంచి విషయంగానే మనం చూడాలి. ప్రాబబ్లీ ఇండియా రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ కమింగ్ టైమ్స్ లో సెటిల్ అయ్యి, అదొకటే కదా అన్సర్టనిటీ మన రిలేటెడ్ గా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అన్సర్టనిటీ అనే దానికంటే ఇతర కంట్రీస్ మీద వేసిన ట్యాక్స్లు ఎక్కువ, వియత్నాం మీద కానీ, బంగ్లాదేశ్ మీద కానీ, అండ్ మన సరౌండింగ్ ఎవరెవరైతే మన కాంపిటీటింగ్ కంట్రీస్ ఉన్నాయో ఇతర నేషన్స్ కి, పర్టికులర్ గా యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నవి ఇంక్లూడింగ్ ద చైనా, వాళ్ళందరి మీద కంటే మన మీద తక్కువ టారిఫ్ వేస్తే కాంపిటేటివ్ గా మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కి మంచి ఎడ్జ్ అయితే దొరుకుతుంది. అండ్ ఎన్విడియా రిలేటెడ్ గా గుడ్ న్యూస్, విచ్ ఈస్ నథింగ్ బట్ యుఎస్ టెక్ స్టాక్స్ కి మంచిదే. అండ్ ఇండియన్ టెక్ స్టాక్స్ కూడా దీంతో కొంత బెటర్ గా మూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రాబబ్లీ ఇవాళ ఐటీ స్పేస్ కొంత పెరగడానికి కూడా రీజన్ ఇదే. బికాస్ మీరు గమనిస్తే ప్రీ మార్కెట్ లో 4.4% దగ్గరగా ఎన్విడియా స్టాక్ పెరిగింది. ఇది ఆల్రెడీ $4 ట్రిలియన్ మార్క్ రీచ్ అయింది కూడా 4% పెరగడం అంటే చిన్నది కాదు కదా. ఎందుకు పెరిగింది? ఎన్విడియాకి ఏప్రిల్ లో రిస్ట్రిక్షన్స్ పెట్టారు చైనాకి ఎక్స్పోర్ట్స్ చేయొద్దని, కానీ ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఈజ్ అవుతూ వాళ్ళు చైనాకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. అండ్ ఎన్విడియా స్టాక్ లో ప్రీ మార్కెట్ లో మనకి జంప్ కనిపించింది. అండ్ మన దగ్గర కూడా డేటా సెంటర్ స్టాక్స్ ఇవాళ స్ట్రాంగ్ అని పెరిగాయి, అనంతరాజ్ కానీ, బీబాక్స్ కానీ. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ లో ఏ ఇష్యూ ప్రెసెంట్ లేదు, ఓవరాల్ అంతా గ్రీన్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరిగిన సిల్వర్ కొంత పుల్ బ్యాక్ అయింది, గోల్డ్ కూడా రీసెంట్ మొమెంటం ని హాల్డ్ చేసి ఆ ప్రెసెంట్ జోన్స్ లోనే కన్సాలిడేట్ అవుతూ ఉంది. బట్ స్లోగా డాలర్ ఇండెక్స్ పికప్ అవుతూ 98 అబోవ్ మార్క్ వచ్చింది. అండ్ బాండ్ డీల్స్, యూఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ 4.4% దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ నిన్న 1600 crores దగ్గరగా మార్కెట్స్ లో, ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేశారు. డిఐఎస్ 1787 crores దగ్గరగా బై చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్స్ ప్రెసెంట్ 1,20,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఉన్నాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ 82% షార్ట్స్. సో ఇంతలా సిగ్నిఫికెంట్ గా షార్ట్స్ ఉన్నప్పుడు ఏ చిన్న పాజిటివ్ అయినా మార్కెట్ ని స్ట్రాంగ్ గా పెంచాలి. ఆ పాజిటివ్ ట్రిగ్గర్ ఏంటనేది మనకు తెలియాలి. ప్రాబబులీ ఆ పాజిటివ్ ట్రిగ్గర్ ఇవాళ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రూపంలో రావచ్చు. గత నెలలో 2.4% దగ్గరగా వాళ్ళు డేటానైతే అప్డేట్ చేశారు మే మంత్ కి సంబంధించి. బట్ ఈ నెలలో జూన్ మంత్ కి సంబంధించి 2.6%
50% గత నెలలో రిలీజ్ అయిన డేటా కంటే, మే మంత్ డేటా కంటే ఈ నెలలో రిలీజ్ అవుతున్న జూన్ మంత్ డేటా కొంత ఇన్ఫ్లేషన్ ని పెంచుతుందనేలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా అనుకున్నట్లే వచ్చినా దానికంటే తక్కువగా ఇన్ఫ్లేషన్ డేటా నమోదవుతున్న యుఎస్ కి సంబంధించి అది చాలా మంచి విషయంగా మనం చూడాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా దీనికి రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఫెడ్ వాళ్ళు తీసుకునే డెసిషన్, జూలై 30 తీసుకునే డెసిషన్ ఇంపాక్ట్ చేస్తుంది. రేట్ కట్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఇయర్ అంతా కూడా 25 బేసిస్ పాయింట్స్ ఒకసారి, 25 బేసిస్ పాయింట్స్ ఒకసారి, మహా అయితే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు ఫెడ్ వాళ్ళని అనుకుంటున్నారు. కానీ ట్రంప్ పదే పదే ప్రెషర్ పెడుతున్నారు కదా ఫెడ్ వాళ్ళ మీద. ఒకవేళ ఇప్పుడు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగా తక్కువ వచ్చింది అనుకోండి, అనుకున్న దానికంటే బాగా పడింది అనుకోండి, ట్రంప్ సైడ్ నుంచి మరింత ప్రెషర్ ని మనం పవెల్ గారు రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో అట్లీస్ట్ ఏదైనా చిన్న పాజిటివ్ కామెంట్ జూలైలో జరిగే ఫెడ్ మీటింగ్ లో వాళ్ళు చేసినా సరే ఓవరాల్ మార్కెట్స్ పరంగా అది ఇంకొక పాజిటివ్ ట్రిగ్గర్. ఈ లోపు ఈ షార్ట్స్ ఇలానే ఉన్నాయనుకోండి, ఆ పాజిటివ్ ట్రిగ్గర్ మార్కెట్ ని మంచిగా పైకి తీసుకువెళ్లే అంశంగా ఉంటుంది. అన్లెస్ ఈ మధ్యలో ఏదైనా రాంగ్ ఆర్ బ్యాడ్ గా ట్రంప్ సైడ్ నుంచి ఆర్ గ్లోబల్ గా ఏదైనా పానిక్ సినారియో క్రియేట్ అయ్యి మార్కెట్ కింద పడితే తప్పించి, ఇలా క్రియేట్ అయిన షార్ట్స్ ఏ చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ కైనా సరే మార్కెట్ ని మంచిగా మూవ్ చేస్తాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, నిన్నటి వీడియోలో చెప్పాను గ్లోబల్ గా ఉంటున్న ఆ వర్స్ట్ డేటాతో, అంటే నెగిటివ్ గా అంత నెగిటివ్ గా ఉంటున్న డేటాతో మార్కెట్ డేలో ఎండ్ అవ్వకుండా హ్యామర్ ఫామ్ చేసే ప్రయత్నం నిన్నటి మార్కెట్ లో చేస్తూ ఉండడం మార్కెట్ పడ్డం కంటే పెరుగుతుందనే అనిపిస్తుందని. దీంతో పాటు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ని కూడా మనం మెన్షన్ చేసుకుంటూ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ అలాని ఇవాళ పెరిగిందని, ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేస్తుందనే ఒక డెసిషన్ వెంటనే తీసుకోకండి. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ 25,280 దగ్గరగా ఉంది మనకి, 25,252. ఈ 20-day మూవింగ్ యావరేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ జోన్ మొత్తం కూడా మనకి రెసిస్టెన్స్ జోన్ గా వర్క్ అవుతుంది ఫర్ ద షార్ట్ టర్మ్. సో ఎప్పుడైనా 250 దగ్గరికి మార్కెట్ వస్తుందనగానే ఈ 20-day మూవింగ్ యావరేజ్ ని కూడా ఎక్కడుందో చూసుకొని ఆ గ్యాప్ బిట్వీన్ మొత్తం కూడా మనం ఒక రెసిస్టెన్స్ లా భావించాలి. ఆ లెవెల్స్ కి అబోవ్ వెళ్తే 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ వెళ్ళైనా మార్కెట్ క్లోజ్ అయితే అప్పుడు షార్ట్ టర్మ్ లో మార్కెట్ పెరుగుతుందన్న ఒక చిన్న కన్ఫర్మేషన్ ని మనం తీసుకోవచ్చు. సో మార్కెట్ పెరుగుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉన్న కన్ఫర్మేషన్ మాత్రం 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ వస్తుంది. కాబట్టి ఆ ఒక్క డేటా పాయింట్ ని కన్ఫర్మేషన్ కోసం మనం చూడాలి. బట్ పర్సనలీ నా వరకు మాత్రం గ్లోబల్ గా ఉంటున్న అన్ని నెగిటివ్ అప్డేట్స్ మార్కెట్ లో రీసెంట్ గా ఫ్యాక్టర్ అవుతూ వచ్చాయి. సో అవి కొత్తగా నెగిటివిటీని మార్కెట్ లో క్రియేట్ చేయడానికి ఏం లేదు. ఫ్రెష్ అప్డేట్స్ రావాలి, నెగిటివ్ గా ఫ్రెష్ గా ఏదైనా పానిక్ ని క్రియేట్ చేసే అప్డేట్స్ వస్తే తప్పించి వితౌట్ ఎనీ నెగిటివ్ అప్డేట్స్ మార్కెట్ టూ మచ్ గా పడే కండిషన్ లో లేదనేది నా అభిప్రాయం. బట్ ఇది కూడా నేను రీసెంట్ టైమ్స్ లో మెన్షన్ చేస్తూ వస్తున్నాను. మార్కెట్ ఇక్కడ నుంచి 26,000 వెళ్ళినా 27,000 వెళ్ళినా ఎంతకు వెళ్తున్నా సరే 10-20% మాత్రం లిక్విడ్ ఫండ్స్ లో స్టేబుల్ గా ఉంటూ మార్కెట్ కి లింక్ లేని వాటిల్లో డెట్ ఫండ్స్ లోనో ఎక్కడైనా సరే పార్క్ చేసి ఉంచండి. వి డోంట్ నో ఓవర్ నైట్ లో ఒక బిగ్ స్టేట్మెంట్ మనకి పానిక్ క్రియేట్ అయ్యేలా ఏదైనా సినారియో మనకి ఎదురవుతున్నప్పుడు మార్కెట్ లో ఆ డిప్స్ లో యాడ్ చేసుకోవడానికి మన దగ్గర క్యాష్ ఉండాలి. అలాంటిదే క్రియేట్ అవ్వకపోయినా అది మనకి ఒక షార్ట్ టర్మ్ ఫండ్ లా నీడ్ ఉంటున్నప్పుడు తీసుకోవడానికి కూడా అవసరానికి కూడా పనికొచ్చేలా ఉంటుంది. కాబట్టి 10-20% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని మాత్రం నాన్ మార్కెట్ ప్రొడక్ట్స్ లో ఉంచండి. అండ్ ఇవాళ 15th జూలై FIS 104 crore దగ్గరగా బై చేస్తున్నారు అండ్ DIS 1478 crore దగ్గరగా బై చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు బై సైడ్ కనిపించారు. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక US CPI ఇన్ఫ్లేషన్ డేటా అయితే అప్డేట్ అయింది. ఎక్స్పెక్టేషన్ 2.6 దగ్గరగా ఉంటాయని కదా, 2.7% దగ్గరగా ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. సో అనుకున్న దానికంటే హయ్యర్ గా ఇన్ఫ్లేషన్ డేటా US కి సంబంధించింది. వెరాస్ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో వస్తుంది. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే హయ్యర్ గా ఉంది. మనకు కావాల్సింది కోరే, అది బెటర్ గా వస్తున్నట్టే. బట్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే ఉంది. కాబట్టి జూలైలో మనం రేట్ కట్స్ ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు, అన్లెస్ ట్రంప్ దగ్గర నుంచి టూ మచ్ ప్రెషర్ ఉండి ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే తప్పించి. ఫెడ్ ఒక వైఖర్ తో ఇప్పుడు వస్తున్న డేటానికి లాక్ చేస్తే మాత్రం రేట్ కట్స్ వచ్చే పాసిబిలిటీ చాలా తక్కువ. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, క్రిప్టోలో చాలా ఎక్కువగా మీకు ర్యాలీ కనిపిస్తూ ఉంది. బిట్ కాయిన్ కానీ ఇతర కాయిన్స్ కానీ పెరుగుతూ ఉండొచ్చు. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, యుఎస్ వాళ్ళు క్రిప్టో రెగ్యులేషన్ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ ఊహాగానాలతోనే, అంటే క్రిప్టోని సపోర్ట్ చేస్తూ యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచి మద్దతు ఉంటుంది అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ లో కానీ ఇతర గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో కానీ రిపోర్ట్స్ పదే పదే పబ్లిష్ అవుతుండడం క్రిప్టో మార్కెట్స్ లో మీకు బజ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా టోటల్ రిస్క్ ని అర్థం చేసుకుని వెళ్ళిన వాళ్ళకైతే నేనేం చెప్పాలనుకోవట్లేదు. కానీ బిగినర్స్ కి పెరుగుతుంది కదా, డబ్బులు పెడితే ఇంకా ఇంకా పెరిగిపోతుందిలే, రిస్క్ ఏం లేదు, పెరుగుతానే ఉంటదిలే, అది కూడా స్టాక్స్ లానే, అది కూడా ఒక అసెట్ అనుకుంటే అదొక కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్. దాని బ్యాక్ మీకు చాలా థీమ్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ డిమాండ్ అండ్ సప్లై రన్ అవుతూ ఉంటుంది. వేరే స్టాక్స్ కి వెనక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వెనక బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ కి ప్రాఫిట్లు ఉంటాయి, లాస్లు ఉంటాయి, కమింగ్ టైమ్స్ లో ఆర్డర్స్ ఉంటాయి. ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్ ఉంటుంది. క్రిప్టోలో అలా కాదు, కేవలం మీకు ధర మాత్రమే కంటికి కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టెస్లా కార్స్ గురించి మాట్లాడుకుందాం. మోడల్ వై కార్స్ అయితే వీళ్ళు ఇండియాలో ప్రెసెంట్ రిలీజ్ చేశారు. 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బేస్ వేరియంట్, ఇంకొకటి లాంగ్ రేంజ్ వేరియంట్. బేస్ అయినా రేర్ వీల్ డ్రైవ్ రిలేటెడ్ గా 59,89,000 ఉందా. ఇది ఎక్స్ షోరూమ్ ధర ఆల్మోస్ట్ 60 లక్షల దగ్గరగా ఇది పడుతుంది. సెకండ్ వేరియంట్ అంటే ఇంకా దీనికి మించి హై ఎండ్ వేరియంట్ ఇందులో 69 లక్షల దగ్గరగా పడుతుంది. కానీ ఇదే కార్ ఇతర దేశాల్లో డాలర్ టర్మ్స్ లో మీరు చూసారంటే ఇక్కడ 60 లక్షల దగ్గరగా పడుతున్న కార్ ఒక ధర 30 నుంచి 35 లక్షల దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే స్టిల్ ఇంకా మన దేశంలో టెస్లా కార్లు రిలేటెడ్ గా ఇంపోర్ట్ పైన డ్యూటీ 70% కి పైగా ఉంది. కాబట్టి ఏదైతే ఆ కాస్ట్ ఉందో అది ఇండియన్స్ గా మనం భరించాలి. రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్తూ వచ్చింది అదే. ట్రంప్ టారిఫ్లు వేస్తానంటున్నారు. వేస్తే భరించేది ఎవరు? ప్రజలే. ఇక్కడ ఇదే కారు ఇతర దేశాల్లోకి వెళ్తే 35 లక్షలకి మించి ఉండని కార్ ని మనం ఇక్కడ 60 లక్షల పైన పెట్టి కొనాలి బికాస్ ఆఫ్ టారిఫ్. ఎందుకు చెప్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో యుఎస్ వాళ్ళు కూడా ఏదైతే టారిఫ్ అంటున్నారో అది కొనసాగించే ప్రశ్న లేదు. అలా కొనసాగిస్తే ఇబ్బంది పడాల్సింది అక్కడ ప్రజలే. కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ని మస్క్ ముంబైలో ఓపెన్ చేశారు. సో ఈ కార్ ఒక మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్యూవి. వన్ టైం సింగిల్ చార్జ్ చేస్తే 530 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 200 కిలోమీటర్స్ దగ్గరగా వెళ్తుంది. అండ్ 0 నుంచి 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కి 4.6 సెకండ్స్ లో తీసుకుంటుంది. అండ్ కార్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి వాళ్ళ సూపర్ చార్జెస్ ని కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ నేను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నది టెస్లా వాళ్ళు ఇక్కడ ఫస్ట్ మోడల్ వై తో తీసుకొచ్చి కమింగ్ టైమ్స్ లో రేంజ్ ని పెంచుతారంటున్నారు. అంటే ఇంకా ఎక్కువ కార్లు తీసుకొస్తానంటున్నారు. సో ఇక్కడ కార్లను తీసుకురావడం మెయిన్ పాయింట్ కాదు, ఛార్జింగ్ ఇన్ఫ్రాని మెయింటైన్ చేయడం పాయింట్. సో నాకు తెలిసి టెస్లా వాళ్ళు కమింగ్ టైమ్స్ లో వేరియస్ ఇండియన్ కంపెనీస్ కైనా ఆర్ వాళ్ళైనా అగ్రెసివ్ గా ఇండియా మొత్తం మీద అట్లీస్ట్ సిటీస్ లో అయినా సరే ఫస్ట్ ఇక్కడ ముంబైలో స్టార్ట్ చేశారు కదా. కమింగ్ టైమ్స్ లో ఢిల్లీ, తర్వాత బెంగళూరు, తర్వాత హైదరాబాద్ ఆర్ ఇంకేదైనా ఇతర సిటీస్ లో కూడా వాళ్ళ కార్ షోరూమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అగ్రెసివ్ గా ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి టెస్లా వాళ్ళు ఓన్ గా చేసిన ఇండియన్ కంపెనీస్ తో టైఅప్ చేసిన ఈ స్పేస్ రిలేటెడ్ గా ఎక్కువ ఛార్జింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఫోకస్ ఉండే అవకాశం ఉంది. అండ్ వియత్నాం కి సంబంధించిన విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన VF6 అండ్ VF7 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎస్యూవీస్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేసి ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇండియన్ మార్కెట్స్ ని ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ కియా వాళ్ళు ఎలాగో ఈవీ స్పేస్ లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ టెస్లా వాళ్ళకి కాంపిటీషన్ గా ఉంటున్న BYD వాళ్ళు ఇదే స్పేస్ లో కూడా ఆల్మోస్ట్ 50 lakh అబోవ్ దగ్గరగా ఈ ప్రెసెంట్ కార్స్ కి కాంపిటీషన్ లో కూడా సిమిలర్ ఫీచర్స్ ఇస్తున్న కార్స్ ని ఆల్రెడీ తీసుకొచ్చారు. లైక్ ఎగ్జాంపుల్ BYD Celion 7 ప్రైస్ 48,90,000 దగ్గరగా ఉంటుంది. అండ్ ఈవెన్ కియా వాళ్ళ EV6 ప్రైస్ కూడా 65,97,000 ఆర్ 66 lakhs దగ్గరగా ఉంటుంది. మర్సిడీస్ బెంజ్ లో కూడా ఈ QA కూడా 67 lakhs దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే టెస్లా వాళ్ళు తీసుకొచ్చారో వెహికల్, దానికి కాంపిటీషన్ లో హై ఎండ్ లో ఉంటున్న కార్స్ కూడా ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇదే ప్రధానమైన కారణం ఇవాళ ఆటో స్పేస్ పెరగడానికి. అందరూ కూడా ఇది ఎక్కడ M&M కి పోటీ వచ్చేస్తుంది బికాస్ దాని అఫీషియల్ ప్రైస్ 30 lakhs కి దగ్గరగా ఉంటది. అదే ప్రైస్ కి తీసుకొచ్చుంటే అప్పుడు చాలా కార్స్ కి అది కాంపిటీషన్ అయ్యేదేమో. బికాస్ అందులో ఉంటున్న ఫీచర్స్ వేరవుతాయి మన ఇండియన్ కార్స్ లో ఉంటున్న ఫీచర్స్ తో కంపేర్ చేస్తే. అప్పుడు డిఫరెంట్ బాల్ గేమ్ నడిచేది. కానీ ఇప్పుడు ట్యాక్స్ పడడం కారణంగా చాలా కార్స్ కి ఇది అసలు కాంపిటీషనే కాదు. ఓన్లీ టెస్లా అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ని నచ్చే వాళ్ళు ఇప్పుడు కొంటారు. కానీ అది వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అయితే హిట్ చేయలేదు. కాబట్టి ఇవాళ మెజారిటీ ఆఫ్ 4-wheeler కంపెనీస్ అండ్ ఓవరాల్ ఆటో స్పేస్ లో కూడా టెస్లా వచ్చి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదని ఒక కాన్ఫిడెన్స్ తో ఇవాళ ఆటో స్పేస్ మనకి 1.5% దగ్గరగా పెరిగి స్ట్రాంగెస్ట్ సెక్టార్ గెయిన్ గా ఇవాళ 1.5% గెయిన్ తో ఇవాళ క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సమోసా, జిలేబీ ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే సమోసా రిలేటెడ్ గా అయితే ఆయిల్ ఎక్కువ ఉంటది, జిలేబీ రిలేటెడ్ గా అయితే షుగర్ ఎక్కువ ఉంటది. సో ఇలాంటివి మన ఇండియాలో ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఇలాంటి స్నాక్స్ తింటూ ఉంటారో వాళ్ళందరికి కూడా ఒబిసిటీ పెరిగి వాళ్ళ రిలేటెడ్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొగాకు ఉత్పత్తులు అలాగే ఆల్కహాల్ పరంగా ఎలాగైతే వార్నింగ్ సిగ్నల్ ఉంటుందో వీటిలో అమ్మే వాళ్ళు కూడా అలాంటి వార్నింగ్ సిగ్నల్ పెట్టే అమ్మాలని గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకురాబోతుందనేలా ఫస్ట్ మనకైతే అప్డేట్స్ కనిపించాయి. బట్ తర్వాత కరెక్ట్ గా వీడియో చేసే కొంత టైం ముందు హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి క్లియర్ గా అప్డేట్ అయితే వచ్చింది. సమోసా, జిలేబీల పైన మేము ఎటువంటి వార్నింగ్ లేబుల్స్ ని కూడా ఇవ్వాలనుకోవట్లేదని, అది అడ్వైజ్ మాత్రమే అని, ఖచ్చితంగా చేయాలి ఇది ఉండాల్సిందే అని ఒక డెసిషన్ కాదని మెన్షన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారా లేదా అని మీకు గుర్తు చేయడం కోసం ఇది మళ్ళీ చెప్తున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను టాటా టెక్ వాళ్ళ నెంబర్స్ బాగా
బాలేవు. కానీ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 year నుంచి మీరు అబ్జర్వ్ చేసిన చాలా ఎక్కువగా పడింది స్టాక్. అండ్ టాటా ఎలక్సీ యొక్క రిఫరెన్స్ ని తీసుకున్నాను. టాటా ఎలక్సీ నెంబర్స్ బాగాలేకపోయినా సరే స్టాక్ పెరగడం మొదలు పెట్టింది. రీసెంట్ డేస్ లో నెంబర్స్ బాగాలేకపోతే పడాలి, కానీ పెరగడం మొదలు పెట్టింది. టాటా టెక్ నెంబర్స్ కూడా బాలేవు, కానీ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే గతంలో అంతా హెవీగా పడింది కాబట్టి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బాగుంటాయని ఒక చిన్న హోప్ ఈ స్పేస్ రిలేటెడ్ గా మార్కెట్ కి క్రియేట్ అయితే లారస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నిన్నటి వీడియోలోనే. ఆ తరహాలో ఎంటైర్ ER&D స్పేస్ రిలేటెడ్ గా ఫోకస్ ని మనం పెట్టొచ్చు అని KPIT, టాటా టెక్ అండ్ టాటా ఎలక్సీ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో మాట్లాడింది. వీలైతే ట్రాక్ చేస్తూ రండి. ER&D స్పేస్ రిలేటెడ్ గా కొంత హెవీగానే రీసెంట్ టైమ్స్ లో మంచిగా ఓవరాల్ IT స్పేస్ కంటే ఎక్కువగా కరెక్షన్ కనిపించింది. పర్సనల్ గా నేను మార్కెట్ లో అబ్జర్వ్ చేసినంత వరకు నెంబర్స్ బాగాలేకపోవడం ప్లస్ స్టాక్ పెరగడం, ఇది చాలా రేర్ సినారియో. బాగాలేకపోతే పడుతుంది స్టాక్, పెరుగుతుందంటే మాత్రం నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్ అయినా ఉండాలి. ఆర్ ఇప్పటి వరకు ఏదైతే పెయిన్ స్టాక్ లో కనిపించిందో దానికంటే, అంటే ఆ నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ కంటే, దేంతో అయితే ఇంతలా స్టాక్ పడిందో దానికంటే నెంబర్స్ బాగుంటాయి కమింగ్ టైమ్స్ లో అని ఫుల్లీ మార్కెట్ కాన్ఫిడెంట్ గా ఉంటే తప్పించి నెంబర్స్ బాగాలేకపోయినా కొనే ధైర్యం మాత్రం రీటైలర్స్ ది కాదు. ఇదొకటి ఒక ఇంపార్టెంట్ సినారియోగా మీరు అర్థం చేసుకోగలిగితే కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బాగాలేకపోతే ఈ రీసెంట్ టైమ్స్ లో 50, 60, 70% పడిన స్టాక్స్ లో వస్తున్న ఎర్లీ రికవరీ మీరు అట్లీస్ట్ ఐడెంటిఫై చేయడానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. అంటే దాన్ని చూసి మనం ఎంటర్ అయిపోవాలి, స్టాక్స్ లోకి వెళ్ళిపోవాలని కాదు. ఆ ఎంటైర్ స్పేస్ రిలేటెడ్ గా ప్రాబబ్లీ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఆ నెంబర్స్ ని చూసి అరే ఇప్పుడు కూడా బ్యాడ్ గా వచ్చాయి నెంబర్స్ ని ఎగ్జిట్ అయిపోతాను అనుకోకుండా నెంబర్స్ బాగాలేనప్పుడు స్టాక్ పెరగడం మొదలు పెట్టిందంటే మాత్రం నెక్స్ట్ 1-2 quarters టైం ఇవ్వండి. అప్పటి వరకు వెయిట్ చేశారు కదా, నెక్స్ట్ 1-2 quarters టైం ఇవ్వండి. బిగ్ ప్లేయర్స్ కి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతుందో ఒక ఐడియా ఉండే వీక్ నెంబర్స్ తో కూడా స్టాక్ ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. సమ్ టైమ్స్ ఫండమెంటల్స్, టెక్నికల్స్ కంటే కూడా మార్కెట్ లో చిన్న చిన్న సైకలాజికల్ ఎలిమెంట్స్ ని మనం గమనించాలి. అందులో పర్సనల్ గా నేను గమనించేది ఇది. అందుకే మీకు ఇంకొకసారి కూడా గుర్తు చేస్తే మీరు డిఫరెంట్ సెక్టార్స్ కి సంబంధించిన స్టాక్స్ లో కూడా ఇది అబ్జర్వ్ చేస్తారని. లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా రిజల్ట్స్ టైమ్స్ లో పడకుండా పెరిగినప్పుడు మెన్షన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను. కమింగ్ టైమ్స్ లో కూడా డిఫరెంట్ సెక్టార్స్ లో అలా ఉంటున్న ఎగ్జాంపుల్స్ ని కూడా కమింగ్ టైమ్స్ లో మీకు చెప్తాను. ఒక్కసారి మీరు వాటిని అబ్జర్వ్ చేసేందుకు ప్రయత్నించండి. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ EOW కి HDFC బ్యాంకు పైన కంప్లైంట్స్ NRIs దగ్గర నుంచి వెళ్తున్నట్లయితే మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో, మనీ కంట్రోల్ లో, NDTV ప్రాఫిట్ లో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా డేటా కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్నదంతా క్రెడిట్ సూస్ ఉందా 2023 లో క్రైసిస్ కి వెళ్ళింది కదా, ఆ పాయింట్ లో వాళ్ళు ఇష్యూ చేసిన AT1 బాండ్స్ కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేశారు. అండ్ వాళ్ళకి ఆ AT1 బాండ్స్ ని HDFC బ్యాంకు కు సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ అవి అసలు ఫిక్స్డ్ గ్యారంటీ ఉంటున్నవని, వాటికి అసలు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని, 12-13% మీరు లాభాలని పొందొచ్చని ఆ బాండ్స్ ని నమ్మబలికి బాండ్స్ కుంటున్న రిస్క్ చెప్పకుండా అవి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లానే అని చెప్పి వాళ్ళకి అవి అమ్మారని, అండ్ అవి మాకు కొనడానికి డబ్బులు లేవంటే కూడా మీకు మా HDFC బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా దాని మీద AT1 బాండ్స్ ని కొనుక్కోమని FDల మీద కూడా లోన్స్ ఇచ్చి మరి ఆ AT1 బాండ్స్ ని అమ్మారని. ఆ AT1 బాండ్స్ ఎప్పుడైతే రైట్ ఆఫ్ చేశారో రిస్క్ బ్యాంక్ కు రాకుండా ఏ ఫిక్స్డ్ డిపాజిట్ మీద అయితే లోన్లు ఇచ్చారో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద దాన్ని అడ్జస్ట్ చేసి వీళ్ళకి చెప్పకుండా, ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్ కి చెప్పకుండా డబ్బుల్ని HDFC బ్యాంక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని NRIలు కంప్లైంట్ చేస్తుండడం HDFC బ్యాంక్ రిలేటెడ్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ EOW వాళ్ళు స్టార్ట్ చేసినట్లయితే కనిపిస్తూ ఉంది. ఇది సోర్సెస్ ద్వారానే అఫీషియల్ గా మనకి HDFC బ్యాంక్ సైడ్ నుంచి కానీ EOW ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దగ్గర నుంచి కానీ క్లారిఫికేషన్ రావట్లేదు, కానీ ప్రముఖ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా ఇది డేటాగా పబ్లిష్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి NRIs కి $40,000 దగ్గరగానే ఇన్కమ్ వస్తుంటే వాళ్ళకి అది అమ్మడం కుదరదు కదా. లైక్ HNI క్లయింట్స్ కి మాత్రమే AT1 బాండ్స్ నమ్మాలి కాబట్టి వాళ్ళని $1,40,000 దగ్గరగా ఇన్కమ్ వస్తున్న వాళ్ళగా చూపించి ఈ బాండ్స్ నమ్మారని, నాకు ఇన్కమే లేని నా ఇన్కమ్ ని పెంచి నాకు ఈ బాండ్లు అంటకట్టి ఇది సేఫ్ అని అంటకట్టి అది క్రెడిట్ సూస్ వాళ్ళు దాన్ని రైట్ ఆఫ్ చేస్తుంటే దానికి బదులుగా నా ఫిక్స్డ్ డిపాజిట్ ని తీసేసుకొని మమ్మల్ని రాంగ్ వేలో గైడ్ చేశారనేలా HDFC బ్యాంక్ అగైనెస్ట్ గా కంప్లైంట్స్ అయితే ఫైల్ అయ్యాయని ఈ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ మనకి డేటా కనిపిస్తుంది. సో కమింగ్ టైమ్స్ లో దీని రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ వస్తుంటే ప్రాబబులీ మనకు కొంత క్లారిటీ అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ప్రైమరీ డేటా అయితే ఇది. ఫ్రెండ్స్, రీసెంట్ గా చేసిన ఈ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పాను, బాండ్స్ రిస్క్ లేవని ఎవరైనా చెప్తుంటే అది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. బాండ్స్ రిస్క్ ని కలిగి ఉంటాయి. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో దివాలా తీసి ఆ బాండ్ హోల్డర్స్ కి రిస్క్ ని క్రియేట్ చేసిన సందర్భం ఉంటుంది. బట్ అది చాలా చాలా రేర్. బట్ ప్రైవేట్ గా హోల్డ్ చేస్తున్న బాండ్స్ అండ్ పర్టికులర్ గా ఈ AT1 బాండ్స్ ఇప్పుడు HDFC కేసులోనే కాదు, అంతకుముందు S బ్యాంక్ కేసులో కూడా ఇదే, హోల్డర్స్ కి ₹1 రాలేదు. ఇక్కడ క్రెడిట్ సూస్ AT1 బాండ్స్ కూడా ఇలానే జరిగాయి. సో ఎవరైనా మీకు బాండ్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ 12-13% రిటర్న్ వస్తుందని ఎవరైనా చెప్తుంటే మాత్రం అది నమ్మకండి. బాండ్స్ లో రిస్క్ ఉంటుంది, అది అర్థం చేసుకొని మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. అనుఫార్మా ఇవాళ పెరిగిందా? దీని రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కంపెనీ దగ్గర నుంచి ఉంది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారని, ఎగ్జిస్టింగ్ గా మహారాష్ట్రలో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 2200 మెట్రిక్ టన్స్ నుంచి 2400
400 మెట్రిక్ టన్స్ పర్ యానం కి అడిషనల్ గా 200 మెట్రిక్ టన్ పర్ ఇయర్ దగ్గరగా కెపాసిటీని పెంచుతూ బిజినెస్ ని పెంచుకుంటున్నట్లు అను ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కెఫే కాఫీ డే ఉంది కదా, ఈ 37 రూపాయల దగ్గరగా ఉంటున్న స్టాక్ లో డాలీ కన్నా గారు వాటాని కొన్నారనేలా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో తన పేరు కనిపిస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ఏకంగా 10% దగ్గరగా పెరిగింది. ఆల్మోస్ట్ 32,78,000 షేర్ల దగ్గరగా ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించి వాటాని హోల్డ్ చేస్తూ ఈ పర్టికులర్ కంపెనీలో 1.55% దగ్గరగా వాటా ఉందనేలా షేర్ హోల్డింగ్ లో డాలీ కన్నా గారి పేరు, ఫేమస్ ఇన్వెస్టర్ పేరు కనిపిస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఈ కంపెనీని లిక్విడేట్ చేసి, అంటే ఈ కంపెనీని మొత్తానికి అమ్మేసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఐడిబిఐ ట్రస్టీషిప్ వాళ్ళు వీళ్ళకి అగైనెస్ట్ గా చెన్నై బెంచ్ లో, చెన్నై కోర్టులో కేసుని ఫైల్ చేశారు. బట్ దాన్ని చెన్నైకి సంబంధించిన ఎన్సిఎల్ఐటి వాళ్ళు కొట్టేశారు. రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసిన నెంబర్స్ పరంగా అంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ టాప్ లైన్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, బాటమ్ లైన్ లో కానీ కనిపించట్లేదు. బాటమ్ లైన్ లో కంటిన్యూస్ లాసెస్, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ సిగ్నిఫికెంట్ గా లాసులు తగ్గినట్టు కనిపిస్తున్నా రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ లాసులు ఏమంత డ్రాస్టిక్ గా మారిపోతున్నట్టు లేదు. అండ్ ఆన్ బేసిస్ ఆఫ్ FY 23, 24, 25 వీటిని కంపేర్ చేసిన టాప్ లైన్ లో మనకి పెద్ద చేంజ్ ఉండదు. బట్ లాసెస్ మాత్రం గ్రాడ్యువల్ గా లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి తగ్గుతున్నాయి. సో మన వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది, డాలీ కన్నా గారు ఎంటర్ అయ్యారన్నది తప్పించి బిజినెస్ పరంగా స్ట్రాంగ్ ఫండమెంటల్ గా చూడడానికైతే యాజ్ ఆఫ్ నౌ నాకేం కనిపించట్లేదు. సో ఎవరైనా పెరుగుతుంది కదా అని ఎంటర్ అవ్వాలనుకుంటుంటే గుర్తుంచుకోండి, డాలీ కన్నా గారి ఫేమస్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఈ పర్టికులర్ కంపెనీలో పెట్టిన వాటా చాలా చిన్నది. కాబట్టి ఈ న్యూస్ చూసి పెరిగిపోతూ పెద్ద మొత్తంలో ఏది స్టడీ చేయకుండా ఈ కంపెనీలో పెడితే రేపొద్దున పడ్డం స్టార్ట్ అయినప్పుడు తన పోర్ట్ఫోలియోకి ఏ ఇంపాక్ట్ ఉండదు, మన పోర్ట్ఫోలియోలో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటది. కొన్ని ఇన్వెస్టర్స్ రిస్కీ బెట్స్ తీసుకుంటుంటారు, అది వర్క్ అవ్వకపోయిన వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ అవి చూసి మనం మేజర్ బెట్ మనం మొత్తం పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా తీసుకొని ట్రాప్ కి వెళ్ళకూడదు. కాబట్టి బిగినర్స్ అన్లెస్ మీకు స్ట్రాంగ్ కన్విక్షన్ మీ స్టడీ ద్వారా క్రియేట్ అయితే తప్పించి ఈ అప్డేట్ తో మాత్రం ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. అండ్ జూన్ నెలలో అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏ స్టాక్స్ లోకి కొత్తగా ఎంట్రీ తీసుకున్నాయి, ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి, అండ్ ఏ స్టాక్స్ లో ఆల్రెడీ ఉంటున్న వాటాని ఫర్దర్ గా పెంచుకున్నాయి, అండ్ ఆల్రెడీ ఉన్న స్టాక్స్ లో వేటిలో వాటాను తగ్గించుకున్నాయి. ఇప్పుడు వాళ్ళు హోల్డ్ చేసిన టాప్ హోల్డింగ్స్ ఏంటి, ఈ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఇది అన్ని మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన కన్సాలిడేటెడ్ డేటా. ఇండివిజువల్ గా కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇండివిజువల్ గా HDFC, SBI, కోటాక్, యాక్సిస్, నిప్పాన్, క్వాంట్, ICICI వీళ్ళందరి మ్యూచువల్ ఫండ్స్ లో ఈ జూన్ మంత్ లో కొత్తగా కొన్న స్టాక్స్ ఏంటి, కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయిన స్టాక్స్ ఏంటి, కొత్తగా యాడ్ చేసుకుంటున్న, ఆల్రెడీ ఉండి వాటాని ఫర్దర్ గా యాడ్ చేసుకుంటున్న స్టాక్స్ ఏంటి, ఆల్రెడీ వాటా ఉండి వాటాని తగ్గించుకుంటున్న స్టాక్స్, ఓవరాల్ వాళ్ళ టాప్ హోల్డింగ్స్ లార్జ్ క్యాప్ పరంగా ఏంటి, మిడ్ క్యాప్ పరంగా ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఈ డేటా మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఏదైనా ఒక కొత్త స్టాక్ ని కొనాలనుకుంటున్నాం అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఏ కొత్త కంపెనీస్ ని కొంటున్నాయి, ఏదైనా ఇంట్రెస్టింగ్ వాల్యుయేషన్స్ లో మనకి దొరుకుతున్నాయా, వాళ్ళు ఇప్పుడు లాస్ట్ జూన్ మంత్ లో కొన్నారు, అక్కడి నుంచి బాగా పెరిగిపోయి ఉండొచ్చు కూడా. మనం చూస్తున్న పాయింట్ కూడా ఏదైనా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ తో ఆర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ తో ఉన్న కమింగ్ టైమ్స్ లో హయ్యర్ ఎర్నింగ్స్ తో పీ తగ్గే అవకాశం ఉందా, ఏదైనా నారేటివ్ నడుస్తుందా అని స్టడీ చేయడానికి మనకి ఈ కంపెనీస్ యూజ్ అవుతాయి. మనం ఆల్రెడీ హోల్డ్ చేస్తూ కంప్లీట్ గా మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అవుతున్నారంటే ఏదైనా లాజిక్ ఉందా, ఆర్ సెక్టోరియల్ రొటేషన్ లో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా, కంగారు పడాల్సిన నీడ్ లేదా. మనం హోల్డ్ చేసిన స్టాక్స్ ఏమైనా కంప్లీట్ ఎగ్జిట్ లో ఉన్నా ఒక్కసారి వెరిఫై చేసుకోవడానికి, మనం హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వాళ్ళు వాటాని యాడ్ చేసుకుంటున్నారనుకోండి, ఇంకాస్త కన్విక్షన్ మనకి స్ట్రెంత్ వస్తుంది. తగ్గించుకుంటున్నారంటే ఫర్దర్ గా వాళ్ళ క్యాష్ నీడ్ అయి కావచ్చు, ఆర్ వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ తో వేరొక స్టాక్ లో ఆపర్చునిటీ కనిపించైనా అవ్వచ్చు. వాళ్ళ టాప్ హోల్డింగ్స్ మన దగ్గర ఉంటున్న టాప్ హోల్డింగ్స్ ఒకటే అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ టాప్ హోల్డింగ్స్ అంటేనే వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు అందులో పెట్టుంటారు, స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేసి అలా చేస్తుంటారు. కాబట్టి మన పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కూడా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటున్న టాప్ హోల్డింగ్స్ తో మిక్స్ అవుతున్నప్పుడు ఇంకాస్త స్టెబిలిటీని మనం మన పోర్ట్ఫోలియోకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక మొత్తం అన్ని కలిపి చూపించింది, కానీ ఓన్లీ ఎవరైనా మిడ్ క్యాప్ లో ఫోకస్ చేయాలంటే ఓన్లీ మిడ్ క్యాప్ ని సెపరేట్ చేస్తూ ఉంటున్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అలాగే ఓన్లీ స్మాల్ క్యాప్ యూనివర్స్ ని మాత్రమే సెపరేట్ చేస్తూ ఉంటున్న డేటాని కూడా స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఎవరైనా ఈ పర్టికులర్ స్పేస్ లో ఫోకస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ డేటా యూజ్ అవుతుంది. ఎస్ బ్యాంక్ లో జపాన్ కి సంబంధించిన సుమిటోమో గ్రూప్ వాళ్ళు 20% దగ్గరగా వాటాని ఎక్వైర్ చేస్తున్నారనేలా గతంలోనే మనకు అప్డేట్స్ ఉన్నాయి కదా ఇయర్ స్టార్టింగ్ లోనే. ఇప్పుడు వాళ్ళు అడిషనల్ గా $1.1 బిలియన్ దగ్గరగా పెట్టి ఇంకొక 5% దగ్గరగా స్టేక్ ని కొనాలని చూస్తున్నారని, అక్కడతో ఆగకుండా ఇంకొక $680 మిలియన్ పెట్టి కన్వర్టబుల్ బాండ్స్ ద్వారా ఎస్ బ్యాంక్ ని బూస్ట్ చేయడానికి, ఫర్దర్ గా వాళ్ళ వాటాని కూడా పెంచుకోవడానికి ఈ సుమిటోమో వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉండడం ఇవాళ స్టాక్ లో కొంత బస్ కనిపించడానికి ప్రధానమైన కారణం. ఆల్రెడీ పర్టికులర్ ప్రైవేట్ బ్యాంక్ లో 20% దగ్గరగా వాటాని 13,500 కోట్ల దగ్గరగా పెట్టుకుంటున్నారని డేటా వచ్చింది. ఇప్పుడు మరొక 5% వాటాని $1.1 బిలియన్ దగ్గరగా పెట్టి ఫర్దర్ గా ఈ బ్యాంక్ లో స్లోగా సుమిటోమో గ్రూప్ వాళ్ళు వాటాని ఎక్వైర్ చేసుకోవడానికి చూస్తున్నారని వస్తున్న ఈ స్పెక్యులేషన్స్ తోనే
స్టాక్ ఇవాళ ఒక్కసారిగా పెరిగింది, కానీ అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే మనకి ఇప్పటి వరకు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ సుమిటోమో గ్రూప్ దగ్గర నుంచి కానీ లేదు. యూజువల్ గా ఎవరైనా పక్క దేశంలో ఉండే వాళ్ళు మరీ వచ్చి ఇక్కడ ఉన్న బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటేనే వాళ్ళకి ఏదైనా ప్లాన్స్ ఉండో, ఏదైనా స్ట్రాటజిక్ పాత్ లో వాటిని గ్రో చేయాలనే ఆలోచన ఉండే ఇలా చేస్తూ ఉంటాయి. బట్ అలా ఆలోచన ఉన్న ప్రతిసారి అది సక్సెస్ అవ్వాలని లేదు. స్లోగా అది నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ బ్యాంక్ పరంగా అది కనబరుస్తూ గ్రోత్ లో అప్పుడు మనం దీని రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్ కూడా అఫీషియల్ అప్డేట్ కాదు, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్నదే. సో లెట్స్ వెయిట్. వీళ్ళకి స్టేక్ కొనడానికే కాదు, అప్డేట్ కోసమే కాదు, కమింగ్ టైమ్స్ అసలు ఈ బ్యాంక్ ఏ రకంగా గ్రో చేస్తారని ఒక క్లారిఫికేషన్ రోడ్ మ్యాప్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనకి కాన్ఫిడెన్స్ అయితే ఎస్ బ్యాంక్ పరంగా బిల్డ్ అవుతుంది. ఈ లోపు రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసి అది ప్లే అవుతున్నప్పుడు ఈ లోపు స్టాక్ పెరిగితే గెయిన్ అవుదాం అనుకునే ఇన్వెస్టర్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ లో నాకు స్ట్రెంత్ కనిపించిన తర్వాత ఇన్వాల్వ్ అవుదాం అనుకునే రిస్క్ తక్కువ తీసుకునే ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. డిపెండింగ్ అపాన్ ద రిస్క్ అపెటైట్ మన డెసిషన్ అనేది ఆధారపడి ఉండాలి. నేనైతే వెయిట్ చేయండి, తర్వాత డేటా వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రోడ్ మ్యాప్ ఉండి ఎగ్జిక్యూషన్ పరంగా కూడా మనకి నెంబర్స్ లో విజిబిలిటీ కనిపిస్తున్నప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు అనే చెప్తాను. సైర్మా ఎస్జిఎస్ ఉన్నారా, వాళ్ళు కొరియాకి సంబంధించిన షిన్హ్యూబ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు. మల్టీ లేయర్ అండ్ ఫ్లెక్సిబుల్ పీసీబీస్ ఉంటాయి కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, వాటిల్ని తయారు చేయడానికి జాయింట్ వెంచర్. ఈ ఫామ్ చేస్తున్న కొత్త కంపెనీలో సైర్మా ఎస్జిఎస్ వాళ్ళకి 75% వాటా ఉంటుంది అండ్ ఆ కొరియన్ కంపెనీకి 25% వాటా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవడానికి ఈ జాయింట్ వెంచర్ వీళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఇవాళ బాగా పెరిగిందా, రీజన్ ఇదే. 150 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ వీళ్ళకి GUVNL వాళ్ళ దగ్గర నుంచి లభించింది. GUVNL అంటే గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ కేపీఐ గ్రీన్ వాళ్ళు 10 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 కి అని టార్గెట్ పెట్టుకున్నారు. స్లోగా ఆర్డర్స్ అయితే గెలుచుకుంటూ వెళ్తున్నారు. రికాల్ వాళ్ళు ఇటలీకి సంబంధించిన డామినో SRL అనే కంపెనీతో లైసెన్సింగ్ ప్యాక్ అయితే కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా స్విచెస్, థ్రాటిల్స్, హ్యాండిల్ బార్ కంట్రోల్ సిస్టమ్స్ ఫర్ 2 వీలర్స్ రిలేటెడ్ గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్ చేస్తారని, బోత్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాని వీళ్ళు టార్గెట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు ఇటలీలో ఉన్న కంపెనీతో డామినో వాళ్ళతో పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నారా. అక్కడ ఇటలీలో ఉన్న కంపెనీ 70 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ మోటార్ సైకిల్స్ కంట్రోల్స్ రిలేటెడ్ గా. సో వాళ్ళతో వీళ్ళు కుదుర్చుకుంటున్న ఈ డీల్ వీళ్ళకి ఒక మంచి స్ట్రెంత్ ఇస్తుందని, ఇది 5 years అగ్రిమెంట్ అని, రాయల్టీ బేస్డ్ రెవెన్యూ షేరింగ్ ఉంటుందని, బట్ దీంతో ప్రికాల్ ఒక డామినెంట్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతారని వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఎయిర్ ఇండియా పరంగా జరిగిన ప్రమాదం పరంగా రాంగ్ మెయిల్స్ ని సెండ్ చేసి అది వాళ్ళే చేశారు వీళ్ళు చేశారనేలా రీసెంట్ గా కలకలం ఒక అమ్మాయి దగ్గర నుంచి కనిపించిందా. ఇప్పుడేమో BSE లోపల పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి, ఏ క్షణంలో అయినా పేలొచ్చు అని ఈమెయిల్ రూపంలో సమాచారం అయితే వెళ్ళింది. మొత్తం వెళ్ళి తనిఖీలు చేశారు, అలా ఏం జరగలేదు. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ప్రాబబ్లీ అలా చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనుకొని ఎవరైనా ఇలా చేసుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. బట్ మార్కెట్స్ లో ఏం పెద్ద రియాక్షన్ ఏం వాటి కారణంగా రాలేదు. అండ్ ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఎందుకంటే చాలా మంది ఎమోషన్స్ తో వీళ్ళు ఆడుకుంటున్నట్టు. రామ్కి ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 3860 crore డెట్ ని క్లియర్ చేసి రీస్ట్రక్చరింగ్ ఫ్రేమ్ వర్క్ నుంచి బయటకు వచ్చారని, ఎంటైర్ వీళ్ళకి సంబంధించిన లోన్ ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకున్నారని, ఇక్కడిపై వాళ్ళ రిలేటెడ్ గా క్రెడిట్ రేటింగ్స్ కూడా బెటర్ అవుతూ ఫాస్టర్ గ్రోత్ వీళ్ళు చూస్తారనేలా రామ్కి ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నారు. యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు Q1 కి సంబంధించిన బిజినెస్ డేటా షేర్ చేశారు. రెవెన్యూ 11% పెరిగింది. టన్స్ ఆఫ్ వేస్ట్ కూడా 1.33 మిలియన్ టన్స్ దగ్గరగా వీళ్ళు వేస్ట్ ని హ్యాండిల్ చేశారని, ఇయర్ ఆన్ ఇయర్ లో 12% దగ్గరగా పెరిగిందని, RDF పరంగాను కంపోస్ట్ పరంగాను రికార్డ్ సేల్స్ నమోదయ్యానేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. రైల్టెల్ వాళ్ళకి 264 crore విలువ చేసే కవచ్ ఆర్డర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, జూలై 2027 లోపు ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. అలాగే పవర్ మెక్ వాళ్ళకి 551 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయి. అందులో 498 crore విలువ చేసే ఆర్డర్స్ ఏమో SJVN దగ్గర నుంచి, 53 crores విలువ చేసే ఆర్డర్స్ ఏమో NTPC ఒక జాయింట్ వెంచర్ నుంచి లభించినట్టు, నెక్స్ట్ 3 years లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ అయితే చేశారు. అండ్ RVNL 447 crore 40 lakhs విలువ చేసే ఢిల్లీ మెట్రో ఆర్డర్ వీళ్ళకి లభించినట్టు, 36 months లో ఇది కంప్లీట్ అవుతుందనేలా చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్, ఫస్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ టాప్ లైన్ లో చూడండి, రెవెన్యూలో పెద్ద మార్పు ఏం లేదు లాస్ట్ క్వార్టర్ తో పోల్చినా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోల్చినా, కానీ మార్జిన్స్ లో స్ట్రాంగ్ అప్టిక్ కనిపిస్తుంది. లాస్ట్ టైం మార్జిన్ 16% ఉంటే ఇప్పుడు 22% దగ్గరగా రావడం కారణంగా ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ 123 crore దగ్గరగా ఉంటే ఇప్పుడు 179 crore దగ్గరగా వచ్చాయి. నియర్లీ 50% పెరిగాయి ప్రాఫిట్స్, బికాస్ మార్జిన్ 16 నుంచి 22% రావడం. ఈవీ, లిథియం అయాన్, కార్బన్ బ్లాక్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ వీళ్ళకి కనిపిస్తూ, దాని కారణంగా మార్జిన్ ఒక ఎక్స్పాన్షన్ తో ఈసారి మంచి నెంబర్స్ ని వీళ్ళు బాటమ్ లైన్ లో పోస్ట్ చేస్తుండొచ్చు. అండ్ ఆల్సో బోర్డ్ దుబాయ్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఒక సబ్సిడరీని కూడా సెటప్ చేసి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా అప్రూవల్ ఇస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అనడానికైతే లేదు, ఎందుకంటే టాప్ లైన్ లో పెద్ద గ్రోత్
గ్రోత్ లేదు, కానీ మార్జిన్స్ లో వచ్చిన స్ట్రాంగ్ పుష్ ప్రాఫిటబిలిటీని 50% దగ్గరగా పెంచింది. తేజస్ నెట్వర్క్స్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 87% పడింది. ఎస్ 87%. రీజన్స్ మాట్లాడుకోవడానికి ఏం లేదు అక్కడ. కంప్లీట్లీ కొలాప్స్. దీంతో ఆల్మోస్ట్ 194 crore దగ్గరగా వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. గతంలో లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో అది 77 crore ప్రాఫిట్ లో ఉండేది. ఇలా ఇంతలా లాస్ రావడానికి, బాటమ్ లైన్ లో రావడానికి వీళ్ళ సిఓఓ చెప్తున్న రీజన్ రిసిప్ట్స్ రిలేటెడ్ గా జరిగిన డిలే. వేటి పరంగా రిసిప్ట్స్ వీళ్ళు చెప్తున్నది, బిఎస్ఎన్ఎల్ బిగ్ ఆర్డర్స్ వచ్చాయి కదా, వాటి ఎక్స్పాన్షన్ పరంగా వీళ్ళు చేసిన పర్చేజెస్ కావాల్సిన రిసిప్ట్స్ పరంగా జరిగిన డిలేకి రెవెన్యూ ఇంపాక్ట్ అయిందని. ఆర్డర్ బుక్ ప్రెసెంట్ 1241 crore దగ్గరగా ఉందని. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో చూస్తే అది 22% పెరిగిందని మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. న్యూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అయితే వీళ్ళు కొన్ని అనౌన్స్ చేశారు. ఓరాన్ రిలేటెడ్ గా, ఇంటెల్, గ్లోబల్ మొబైల్ మేకర్స్ రిలేటెడ్ గా. అండ్ ఈసారి నెంబర్స్ లో ఈ వీక్నెస్ కి మాత్రం డిలేడ్ పర్చేజ్ ఆర్డర్స్ బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ అప్కమింగ్ బిఎస్ఎన్ఎల్ 4G ఆర్డర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఆర్డర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెంబర్స్ టూ వీక్ గా ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. టాటా వాళ్ళ కంపెనీ ర్యాలీస్ ఇవాళ పెద్ద పెరగలేదు, కానీ నెంబర్స్ మాత్రం సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22% పెరిగిందా, కానీ ప్రాఫిట్స్ 98% పెరిగింది. రీజన్స్ స్ట్రాంగ్ మార్జిన్స్. హిమాద్రి స్పెషాలిటీలో లానే ఇక్కడ కూడా స్ట్రాంగ్ మార్జిన్స్ కారణంగా ప్రాఫిటబిలిటీ పెరిగింది. మార్జిన్స్ ఎలా పెరిగాయి, ఫైనాన్స్ కాస్ట్ వీళ్ళది తగ్గిందనమాట 20% దగ్గరగా. ఎంప్లాయీ కాస్ట్ కూడా పెరగకపోవడం, అదర్ ఎక్స్పెన్సెస్ ని కూడా తగ్గించుకోవడం కారణంగా వీళ్ళ మార్జిన్స్ ఎలివేట్ అవుతూ ప్రాఫిట్స్ ఎలివేట్ అయ్యాయి. టాప్ లైన్ లో కూడా గ్రోత్ ఉంది. ఇక్కడ హిమాద్రిలో టాప్ లైన్ ఫ్లాట్ గా లేదు, టాప్ లైన్ లో కూడా 22% గ్రోత్. ఓవరాల్ నెంబర్స్ అబో ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. స్టాక్ పెద్ద పెరగలేదు, కానీ అగ్రి స్పేస్ లో స్ట్రాంగ్ నెంబర్స్ ఇవి. హెచ్డిబి ఫైనాన్షియల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17% దగ్గరగా పెరిగాయి, కానీ ప్రాఫిట్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 2.4% దగ్గరగా డిక్లైన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. సో ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ నెంబర్స్ అని అనడానికి లేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో బెటర్ గానే కనిపిస్తున్నా. ఇది మనం ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన బిజినెస్. అండ్ అదర్ మెట్రిక్స్ ని చూద్దాం. యాజ్ అ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఏఎం 15% గ్రో అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 18% గ్రో అయింది. ఆల్సో క్రెడిట్ కాస్ట్ కూడా పెరిగింది. కస్టమర్ గ్రోత్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 20% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. బట్ వీటితో పాటు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా పెరిగాయి 1.93 నుంచి 2.56 కి. సో ఇంపైర్మెంట్స్ పెరగడం, పూర్ అసెట్ క్వాలిటీ అండ్ డౌన్ సైడ్ ప్రాఫిటబిలిటీ సైడ్ డ్యూ టు ఎక్స్పెన్సెస్ వీళ్ళ ప్రాఫిట్ తగ్గడం, ఇవన్నీ కూడా ఓవరాల్ నెంబర్స్ ని వీక్ గానే రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ వర్స్ట్ అయితే కాదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.